ఇక కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ చేసి పట్టణ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఇక మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం అత్యంత దారుణమని, వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని, డాక్టర్లకు మహిళలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సర్వీసులు మినహా మిగిలిన వైద్య సేవలు అన్ని నిలిపివేస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా కూడా డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఓన్లీ అన్ని హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ సర్వీస్ వరకే చూడటం జరుగుతుంది. దీనికి అందరికీ మూల కారణం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఒక మహిళా డాక్టర్ గారు కూడా డాక్టర్ అన్నారు, ఒక మహిళ మీద కూడా అత్యాచారం జరిగింది. దీన్ని కూడా అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు కూడా గుర్తెరిగి వీరు ఐఎంఏతో పాటు కలిసి వస్తారని అందరూ కోరుకుంటున్నాం. అట్లాగే రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మెడికల్ స్పెషాలిటీస్, అట్లాగే ఈఎన్టీ అసోసియేషన్, అట్లా అక్కడ అన్ని అసోసియేషన్స్ కూడా నర్సింగ్ స్టాఫ్, లాయర్స్, హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఒక ఆడదాన్ని పంచుకున్నారు. అది కూడా ఒక హాస్పిటల్లో డ్యూటీ చేయడం కోసం ఉన్న డాక్టర్ ని 3 గంటల సేపు హింస పెడుతుంటే ఏం చేస్తుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్, సెక్యూరిటీస్, సూపరింటెండెంట్ వీళ్ళందరూ బయటకు అంత హింస పెట్టి చంపేసి ప్రాణం పోయి ఆమె అంత పెనుగులాడి అరిచి ఆమె ఎముకలు ఇరిగిపోయినా కూడాను ఎవరికి ఆమె అరుపులు వినిపించలేదా? ఆమె కేకలు వినిపించలేదా? వీళ్ళు ఈ ముగాలు చేసే అగత్యాలు ఎవరికి కనిపించలేదా? చాలా అన్యాయం జరిగింది. ఆమెకే కాదు, ఇట్లాంటి దృష్టికి రానివి చాలా మంది ఉన్నాయి. ఒక సిస్టర్ ని కూడా ఇదే రకంగా చంపేశారు. ఈ విధంగా వైద్య సిబ్బందిపై దాడులు 1 కాదు 2 కాదు, మేము కడుపులో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేసి అయిపోయే లోపల ఈ రోజు ఏమి చేయకుంటే బాగుండు అనే రకంగా మేము డ్యూటీ భయంగా పనిచేస్తున్నాము. ఈ రకమైన పరిస్థితి వైద్య సిబ్బందికి ఉండకూడదు. మేము తాగుబోతులు వీళ్ళందరూ వచ్చినప్పుడైతే మరీ ఇంకా ఇబ్బందిగా ఉంది. మాకు పోలీసులు రక్షణని ఎక్కువ పెంచండి. మేము ఎంత హాస్పిటల్ ని సేఫ్ జోన్ కింద పెట్టి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎంఏ పిలుపు ప్రకారం యావత్ భారతదేశంలో డాక్టర్స్ అందరూ ఈ రోజు మార్నింగ్ 6 o'clock రేపు మార్నింగ్ 6 o'clock వరకు అన్ని వైద్య సేవలు ఆపివేయడం జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్ అన్ని హాస్పిటల్స్ లో. నెక్స్ట్ ఎందుకంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక లేడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మీద ఎంతో అమానుషంగా రేప్ అండ్ మర్డర్ జరిగింది. సో దానికి నిరసనగా వ్యక్తం చేస్తూ ఈ రోజు వరకు కూడా పూర్తిగా కల్ప్రిట్స్ ఎవరు అనేది వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. రెండోది, మేము మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే వీ వాంట్ ఇమీడియట్గా కల్ప్రిట్స్ అందరినీ పట్టుకుని సపరేట్గా లీగల్ సెల్ అనేది ఫామ్ చేయాలండి. ఈ ఇష్యూకి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేసేసి సపరేట్గా లీగల్ సెల్ ఫామ్ ఆ కల్ప్రిట్స్ అందరికీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ ఇయర్స్ తరబడి యాక్షన్ అనేది చేయకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ డాక్టర్స్ అందరం. రెండోది ఏంటంటే నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2008 దాని ప్రకారం కూడా దాంట్లో కూడా కొన్ని డాక్టర్స్కి ప్రొటెక్షన్, దాంట్లో కూడా దాని అమెండ్మెంట్స్ అనేది కూడా తీసుకురావాలి. రెండోది, వర్క్ ప్లేస్లో లేడీ డాక్టర్స్ ఎస్పెషల్లీ రెస్ట్ రూమ్స్ కానీ సపరేట్గా వర్క్ చేయడానికి కానీ రెస్ట్